పంచమని పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే కరుణమిదిరా కిరణమై పదపదరా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమే నిజము ధనమై పరులకై పదపదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా చాకు పిస్టల్ కొడవలి గొడ్డలి ఎందుకు హింసా సాయుధం ఆవేశం కోపం ద్వేషం కాదు చిరునవ్వే మన ఆయుధం సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం మానవతే మనకెన్నడు చెరగని అందమన్న గాంధీజం నేల 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 నవ్వుతోంది నాల నత్తన్నాడి పొద్దు సూర్యుడులా వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా రెండు రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా దేశానికి శ్వాసనిచ్చే దేవుడంటే రైతు ధైర్యాన్ని కూడగట్టుక రైతు జీవించాలి పాలకుడు తల వంచి రైతుకు పాదపూజలు చేస్తే తూర్పు దిక్కున కాంతిరేకై రైతు జీవించాలిరా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ వేగు చుక్కవై మొలచితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా నీ కాడికి దండం వేడికి దండం కాడిని మోసని ఎడ్లకు దండం వేడిని బట్టని చేతికి దండం కూడును పెట్టని కాళ్లకు దండం పాలించే ప్రభువును కానని సేవించే పంటును నేనని అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని మాటిచ్చా నేనీ పుడమికి పాటిస్తా ప్రాణం చివరికి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్
ఇస్తున్నది మన ప్రభుత్వం. ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం, 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 జగనన్న ప్రభుత్వం, 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 ప్రజా ప్రభుత్వం, 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 ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయా. నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయా. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంతే. జనం ప్రభుత్వం, 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 జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం. నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు, కష్టమైంది కూడా. మీ గ్రామంలోని గ్రామ సెక్రటేరియట్ అని చెప్పి పెడతాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ పెడతాం. ఆ గ్రామ సెక్రటేరియట్ లో 10 మంది చదువుకున్న మీ ఊరి పిల్లలకి అదే గ్రామ సెక్రటేరియట్ లో ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. కానీ ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్ ఐఎమ్ అ మ్యాన్. ఈ 4 నెలల కాలంలోనే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఉండదేమో, ఒక మన రాష్ట్ర చరిత్రలో తప్ప. ఏపీలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. ప్రభుత్వం తీపి కబురు పంపడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నిరుద్యోగులకు మరో అవకాశం దక్కింది. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ వార్డు సచివాలయాల్లో కొలువుల జాతరకు జగన్ సర్కార్ తెరలేపడమే ఆలస్యం. దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ఏపీలో నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ నియామక పత్రాలు అందజేయనున్నారు. జిల్లాల్లో అపాయింట్మెంట్ లెటర్లను జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు అందజేస్తారు. అక్టోబర్ 2న తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభిస్తారు. దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల కోసం చేశారంటే మేము చాలా గర్వపడుతున్నాం. ఒకే ఒక పెద్ద బాధ్యత మాత్రం వాళ్ళని ఎత్తిన పెట్టాం. అదేమిటో తెలుసా? గ్రామాలలో ఎక్కడైనా కూడా లిక్కర్ అనేది ఎక్కడైనా కనిపించింది అని అంటే, అమ్మకాలు ఎవరైనా చేస్తున్నారు అని అంటే ఒక ఫోన్ కొట్టండి చాలు, ప్రభుత్వం కదులుతుంది అని చెప్పడం కోసమే ఆ చెల్లెమ్మలకు ఆ గ్రామ సచివాలయాలలో మహిళా పోలీసుల కింద కూడా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. తండ్రి గారు విద్యను అందిస్తే తనయుడు ఉద్యోగాన్ని ఇచ్చారు. మీకు ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను సార్.
పదము అమావాస్య చీల్చు అగ్గి బావుటా రగిలే మొగిలే నిట్టూర్పులకు నీ వెనుదండే ఓదార్పు మా బతుకిదిగో నీ కై ముడుపు నడిపించ శ్రీనివాసరావు వాసుబాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా